తెలుగువారికి అలాగే కన్నడిగులకి అలాగా కొంతమంది రాష్ట్రాల వారికి సంబంధించి నిన్న ఉగాది పర్వదినం అంటే ఒక కొత్త సంవత్సరానికి నాంది ఆ రోజు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అయోధ్యలో శ్రీ రామయంత్రాన్ని ద్రౌపది ముర్ము ప్రతిష్ఠించిన విషయం ఒక్కసారిగా అందరినీ పండగ పర్వదినాన పులకింపజేసే అంశంగా ఇక్కడ వార్తాపత్రికలో చూడొచ్చు. ఒక్కసారి అయోధ్యలోని రామ మందిరాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సందర్శించారు. బంగారు పూత పూసిన 150 కిలోల శ్రీరామ యంత్రం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించారు. అలాగే వేద గణితం ఆధారంగా రూపొందించిన యంత్రం సానుకూల ఆధ్యాత్మిక శక్తికి శ్రీరాముడి పవిత్ర సన్నిధికి చిహ్నంగా నిలుస్తుందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. కంచి కామకోటి పీఠాన్ని నమూనాగా చేసుకొని స్వామి విజేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యంత్రాన్ని రూపొందించారని వెల్లడించారు. అంటే ఇది భారతీయ సనాతన సంప్రదాయం, ఏదైతే భారతీయ సంస్కృతి సనాతన ధర్మం పునాదుల మీద ఉందన్న దానికి మరొక్కసారి ఇది ఒక మచ్చు తునక. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అంటే సైంటిస్టులు, పెద్ద పెద్ద మేధావులు, వేద పండితులు కూడా డీకోడ్ చేయలేని అంశాలు సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి చూస్తే వేద గణితం ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం ఒక్కసారి జూమిన్ చేసి చూస్తే మీకు నెట్లో దొరుకుతాయి. మీకు ఎటువంటి అంశాలతో కూడిన ఆ యంత్రాన్ని ప్రతిబింబించారనేది. అలాగే దీనికి సంబంధించిన ఆ యంత్రానికి సంబంధించిన కూడా ఒక మిషనరీ కూడా కొత్తగా కనిపెట్టారు. సో దానికి సంబంధించి ఏదైతే మంత్రము, ఆ యంత్రము, దానికి ఉపయోగించే తంత్రాలు అన్నీ ఉన్నాయో వాటన్నిటివి కూడా ఒక రకమైన రిథంలో కానీ మనం ఉచ్చరించగలిగితే దాని యొక్క ఆ వైబ్రేషన్ను దాన్ని ఒక ఏఐలో కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లో కానీ దాన్ని రూపొందించగలిగితే ఆ గ్రాఫికల్ డిజైను ఆ యంత్రాన్ని సూచిస్తుందంట.